నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఆశలు చిగురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలోకి వచ్చిన టీడీపీ అక్కడ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో, అక్కడ బలమున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో కూడా తన ప్రాబల్యాన్ని ప్రదర్శించుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ సెలెక్టివ్గా కొంతమందిని తీసుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ క్రమంలో ఇప్పటికే అనేక మంది తెలంగాణకు సంబంధించిన నేతలందరూ కూడా ఎవరైతే ఎక్కడ అవకాశాలు లేవో, ఎవరైతే ఇప్పటికున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఇటీవలి కాలంలో అధికారం కోల్పోవడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, చాలామంది బీఆర్ఎస్లోకి పోవాలి లేకపోతే బీజేపీలోకి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నప్పటికీ కొంతమందికి కాంగ్రెస్లో లేకపోతే బీజేపీలో అవకాశాలు లేని పరిస్థితి, అక్కడ సిచ్యువేషన్ బాగా లేని, అక్కడ ఎంట్రీ లేని నేతలంతా కూడా ఇవాళ వారందరికీ కూడా ఆల్టర్నేటివ్ ఛాన్స్గా కనిపిస్తోంది టీడీపీ. అటువంటి నేతలంతా కూడా ఇవాళ టీడీపీ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది వివాదాస్పద నేతలు కూడా ఇందులో భాగంగా ఇక్కడ టీడీపీలో చేరిపోవాలని చెప్పి చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో టీడీపీలో ఉంటే కొంతవరకు అంటే ఒక రకంగా షెల్టర్ ఉంటుంది, అంటే ప్రొటెక్షన్ ఉంటుంది అనే ఒక అభిప్రాయంతో కూడా నేతలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు కొంతమంది నేతలు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈరోజు ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా ఎక్స్ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆయన హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు ఆయనతో మాట్లాడారు, ఆయనతో భేటీ అయ్యారు. అయితే మల్లారెడ్డి చెప్పింది తన మనవరాలకి సంబంధించిన పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళానని చెప్పారు. అయితే రాజకీయ పరంగా ఎలాంటి చర్చలు జరిగాయి అన్న విషయాన్ని ఆయన చెప్పనప్పటికీ తీగల కృష్ణారెడ్డి మాత్రం కుండబద్దలు కొట్టేశాడు. తాను టీడీపీలో చేరబోతున్నాను, టీడీపీలో చేరుతానని చెప్పేసి ఇప్పటికీ నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, తాను టైం చూసి చెప్తానని చెప్పారు అని చెప్పిన పరిస్థితి. అయితే ఏది ఏమైనా ఇవాళ చాలామంది నేతలకు టీడీపీ ఒక షెల్టర్ జోన్గా కనిపిస్తున్న సిచ్యువేషన్. అది ఏ రకంగా పోతుంది, ఇప్పుడు నిజంగా రేపు టీడీపీ బలపడితే కనుక ఎవరికి ప్రయోజనం అవుతుంది, ఎవరికి ఇబ్బంది పెడుతుంది అన్న విషయం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా ఇవాళ టీడీపీ కనుక బలపడితే అది ఖచ్చితంగా మళ్ళీ అది బీఆర్ఎస్ని బలపరిచే విధంగా ఉండే అవకాశం ఉంది అన్న రాజకీయ విశ్లేషణ వస్తున్న నేపథ్యంలో ఏ రకంగా ఉంటుందన్న చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషం విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేరు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. అనేకమైనటువంటి రైట్. ఏ మాట అయితే ఇవాళ తెలంగాణ మూమెంట్కి ప్రధాన కారణమైందో, అనేక రకాలుగా ఇవాళ వివాదాస్పదమైందో అదే అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు తీగల కృష్ణారెడ్డి. ఆయన చెప్తుంది హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందని చెప్పనంటే చంద్రబాబు నాయుడు కారణము. ఆయన ఇంకొక మాట మాట్లాడారు, హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు సైబరాబాద్ను తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. రైట్. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత కరాటి రాజు గారు, అదేవిధంగా రాజకీయ సామాజిక విశ్లేషకులు శేషు గారు, వీరితో పాటు కత్తి వెంకటస్వామి గారు ఏఐసిసి ఓబీసీ సెల్ కార్యదర్శి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. అనూప్ గారు టీడీపీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. రైట్. కరాటి రాజు గారితో మొదలు పెడదాం. రాజు గారు, హైదరాబాదు, సికింద్రాబాదు, హుస్సేన్ సాగర్తో పాటు సైబరాబాద్ కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అటువంటి నాయకుడిని నేను మళ్ళీ తీసుకొస్తాను, అటువంటి నేపథ్యాన్ని, అటువంటి రాజకీయ
రాజకీయాలు హైదరాబాద్కి తెలంగాణకు అవసరము, తెలంగాణ పేరు చెప్పి 10 సంవత్సరాలు ఏం జరిగిందో మనం చూసామని చెప్పేసి తీగల కృష్ణారెడ్డి గారు నిన్న మొన్నటి దాకా మీతోనే ఉన్నాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయనే ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి 6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు తీగల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే తెలంగాణ అమరవీరుల అంటే చనిపోయినటువంటి వాళ్ళు కూడా గోసపడే విధంగా మాట్లాడిండు. ఎట్లా దీనికి ఎట్లానే కొంతమంది అడగవచ్చు. నేను ఇందాక కూడా ఒక టీవీ డిబేట్లో అదే చెప్తున్నా. అసలు 10 ఏళ్లలో తెలంగాణ మొత్తం విధ్వంసం అయింది. అసలు తెలంగాణ వచ్చే పరిస్థితి లేకపోతుండే, గతంలోనే బాగుండే. ఆకాశంలో ఉన్న చందమామని కిందికి తీసుకొచ్చిండు. పక్కన ఉన్నటువంటి బంగాళాఖాతం కానీ లేకపోతే ఆంధ్ర పక్కన ఉన్నటువంటి సముద్రాలు కూడా, హైదరాబాద్ చుట్టూతో కూడా సముద్రం తీసుకొచ్చిండు అనే మాటలు మాట్లాడినటువంటి మాటలు. అలాంటి మాటలు అంటే 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్కి చంద్రబాబు సికింద్రాబాద్ ను, హుషేన్ సాగర్ ని, హైదరాబాద్ ని, సైబరాబాద్ ని తీసుకొచ్చిరంటే ఎవరు దేంతో ఉన్న వాళ్ళను ఇంకా ఆయనకు వదిలేయాలి, ఆయన విజ్ఞత వదిలేయాలి. ఆయన మేయర్ గా చేసినప్పుడు ఆనాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మేయర్ గా చేసిండు. ఆ కృతజ్ఞతతో అట్లా మాట్లాడి ఉండొచ్చు గాక, లేకపోతే ఆయన పార్టీ మారుతుండొచ్చు గాక. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రానికి రావచ్చు, ఇక్కడ వచ్చి పోటీ చేయొచ్చు, ఇక్కడ ఏదైనా చేయొచ్చు. ఆయన ఒక జాతీయ పార్టీగా ఆయన ఏదైనా చేసుకోవచ్చు. కానీ గత 10 ఏళ్లలో ఏమి జరగలేదని చెప్పేసి ఆ శుద్ధ అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి ఆక్షేపణీయం. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రపంచ పటంలోనే తెలంగాణ రాష్ట్రానికి, ప్రపంచ పటంలోనే ఒక రాష్ట్రంగా ఈ 10 ఏళ్లలో తెలంగాణలో చంద్రబాబు చేసినటువంటి, లేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు మాకు తెలంగాణ ఇవ్వకపోతే ఆ తెలంగాణ అనే ఆత్మ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు తెలంగాణ వాదుల వల్ల వచ్చింది. అది వచ్చిన రాష్ట్రం కూడా అధోగతి పాలు కాకుండా వచ్చిన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మేటిగా, భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ గారు విజయవంతమైందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక మేము రాజకీయంగా అవకాశాలు లేవు, ప్రజలు వాళ్ళకు అవుట్డేటెడ్ లీడర్లు అంటారు ఇలాను. మన ఈ తీగల కృష్ణారెడ్డి లాంటి నాయకులను ఏమంటాడంటే అవుట్డేటెడ్ ఎట్లా ఉంటారంటే, ఎవరు లేనప్పుడు అక్కగతో అత్తగతో అని అంటుంటారు పాతకాలంలో. ఎవరు లేనప్పుడు అక్క మొగుడికి దిక్కు అన్నట్టుగా, ఏది లేనప్పుడు ఇక పాతకాలంలో ఆశ్రయం పొందినటువంటి టీడీపీ ఏదైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు మీద బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది లీడర్లను లాగేసి మళ్ళీ మేము ఇక్కడ దుకాణం నడిపిద్దామని చెప్పేసి ఆ దుకాణం నడిపిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి చేయలేదు, 10 ఏళ్లు ఎటో పోయింది తెలంగాణ అని అనడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఆయన పార్టీ పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. రట్టు ఇంకోటి ఏంటంటే, క్లియర్ గా మా మాజీ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు చెప్పారు, ఆయన గతంలో ఆ పార్టీ నుండి ఎంపీగా ఆ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. వ్యక్తిగత విషయాలు వేరు, రాజకీయాలు వేరు. ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నప్పుడు పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పేసి, నా మనవరాలు పెళ్లి కార్డు ఇవ్వడానికి పోయానని చెప్పేసి, సరే జనరల్ గా కలిసినప్పుడు రాజకీయాలు చిట్ చాట్ రావచ్చు, మాట్లాడవచ్చు, చెప్పొచ్చు కాక. కానీ తను ఎక్కడ కూడా మీడియా ముఖంగా కానీ బయట కానీ దగ్గరున్న వాళ్ళ కానీ సన్నిహితుల దగ్గర ఏడ కూడా నేను టీడీపీ పార్టీలో చేరుతున్నట్టు కానీ చెప్పలే. ఆయన క్లియర్ గా చెప్పిండు, నేను ఏ పార్టీ, నాకున్న పార్టీ బాగుంది, నేను నా మనవరాలు పెళ్లి కార్డు ఇవ్వడానికి మాత్రమే పోయానని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా కొంతమంది తన ఇష్టానుసారం ఇక మేము రాసిందే రామాయణం అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు. అయితే నేనేమంటున్నా అంటే 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చాలా, ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పార్లమెంట్ గణాంకాలే, పార్లమెంట్ సాక్షాత్తు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ఎట్లా ఉంది, తెలంగాణ రాష్ట్రపు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా ఉంది, తెలంగాణలో నిరుద్యోగ రేటు ఎట్లా ఉంది, తెలంగాణలో ఈ సూచికలు ఏవైతే ఉన్నాయో ఈ సూచికలు మొత్తం కూడా డెవలప్మెంట్ వైపు చూపిస్తా ఉన్నాయి. ఏవి కూడా కిందికి చూపించలే. ఎక్కడ కూడా ఏ సూచిక తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా, మీరు నిరుద్యోగిత తీసుకున్నా, వాటర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, అడవులో తీసుకున్నా, ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా, లిటరసీ పర్సెంట్ తీసుకున్నా, ఇరిగేషన్ తీసుకున్నా, ఎక్కడ ఏ ఆస్పెక్ట్ లో తీసుకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దింది. కానీ ఈ 10 ఏళ్లలో ఏమీ కాలేదని చెప్పేసి ఆ మాటలు మాట్లాడినటువంటి ఆ మేధావిగా, మరి మేధావ్యా నాకు తెలియదు, మరి ఆయనకే ఆ విఘ్నత ఉండాలి. ఎందుకంటే ఇన్నేళ్లు పార్టీలో ఉండి ఆనాడు కేసీఆర్ వీరుడు ధీరుడు అని మాట్లాడిన ఈ నాయకుడే మళ్ళీ వచ్చి 10 ఏళ్లలో తెలంగాణ ధ్వంసం అయిందని మాట్లాడితే
ఇక దీనికి మరి మేధావులు ఏ రకంగా ఆలోచిస్తారో ఆలోచించని, ఎస్ లెట్ దెమ్ కమ్, వాళ్ళు రావాలి, వాళ్ళు ఇక్కడ పోటీ చేయాలి. టీడీపీ వాళ్ళ ప్రజాక్షేత్రంలో ఎవరైనా ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు అండి, దాని తప్పేం లేదు, అది జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు వచ్చి పోటీ చేయడానికి మేము స్వాగతిస్తా ఉన్నాం. సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నేను. కత్తి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు నమస్కారం. వెంకటస్వామి గారు, ఒకటి ఇవాళ తీగల కృష్ణారెడ్డి గారు లేకపోతే మల్లారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మల్లారెడ్డి చెప్పింది మా మనవరాలి పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వచ్చానని చెప్పారు. కానీ తీగల కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఇవాళ నేను టీడీపీలో చేరబోతున్నానని చెప్పి. సంతోషం. కానీ ఆయన ఒక మాట చెప్పారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు సైబరాబాద్ కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అటువంటి నేత కావాలి. అదేవిధంగా హైదరాబాద్ ఇంత సుందరంగా తీర్చిదిద్దారు, నాకు మేయర్గా అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఆ పాలన రావాలని కోరుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. బానిస బతుకుల పెను చీకటిలో పేరకపోయినటువంటి రాజకీయ వర్గాలు ఇక్కడ ఉన్నాయి. బానిస బతుకులు ఇవి. తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా బానిసలుగా ఉండాలని కొందరు అనుకుంటే మేమేం చేస్తాము, మీరేం చేస్తారు, ఎవరేం చేయలేదు. వాళ్ళ బానిస మనస్తత్వం అట్లా చెప్పిస్తుంది అంతే తప్ప తెలంగాణ ఎవడొచ్చి అభివృద్ధి చెంది తెలంగాణ ఉద్యమ సమయంలో బలరాం గారు మీరు చాలా యాక్టివ్గా మీడియాలో ఉన్నారు, ప్రింట్ ఉన్నారు, మీకు తెలుసు. ఆయన మేము పదే కోదండరాం నుంచి మొదలుకొని కేసీఆర్ నుంచి మొదలుకొని కత్తి వెంకటస్వామి దాకా మేము అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పినాం. 50 ఏళ్ల కిందనో 60 ఏళ్ల కిందనో హైదరాబాదు భారతదేశంలో 5వ స్థానంలో ఉన్నది అభివృద్ధిలో, ఇవాళ కూడా అదే స్థానంలో ఉన్నదని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినాం. ఈ చంద్రబాబు నాయుడు అయ్యకట్టించిందా ఇక్కడ ఉన్నటువంటి చార్మినార్ను, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక కావచ్చు, వాళ్ళు అయ్య కట్టించిండో లేకపోతే వాళ్ళ మామ కట్టించిండో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. కృష్ణారెడ్డి లాంటి బానిస మస్తోత్సవం వాళ్ళు పొగుడుతూనే ఉంటారు. తెలంగాణకు ఒక పార్టీ అక్కర్లేదు, టీడీపీ అంటే ఆంధ్ర పార్టీ అక్కర్లేదని తిరస్కరించినటువంటి దాని నుంచి మళ్ళా ఆంధ్ర పార్టీని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఊరేగుతామని జనసేనని తీసుకొచ్చావు, లేకపోతే టీడీపీని తీసుకొచ్చావు ఊరేగుతామని అంటే వాళ్ళ సొంత అస్తిత్వం వెన్నుముక లేని వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఇక్కడ ఉన్న పార్టీలు ఉన్నాయి కదా, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ ఉన్న పార్టీలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొత్త పార్టీలు తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చి అవసరమే ఉన్నది. టీడీపీ కూడా ఉన్నది, చావు బతుకులలో ఉన్నది, లేకపోతే టీడీపీ నుంచి చాలా మంది టీఆర్ఎస్ పోయినారు, కొంతమంది మా దగ్గర కూడా వచ్చినారు. సో చెల్లాచెదురైనారు. మళ్ళీ వాళ్ళందరినీ పునరేకీకరణ చేయాలంటే ఒకటే మార్గం, చంద్రబాబు నాయుడు భజన చేయాల్సి వస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు ఆ సమాజానికి సంబంధించినటువంటి భజన చేయడానికి కొంతమంది సిద్ధమైపోతున్నప్పుడు మనకేం అభ్యంతరం లేదు. ఆయనకున్న ఇప్పుడు కృష్ణారెడ్డి గారి లాంటి అంటే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సనాలిటీ ఒక మేయర్ చేసినాడు, కొంత తెలిసి ఉంటాడు అనుకుంటున్నాను నేను. కృష్ణారెడ్డి గారితో నాకు చాలా అంటే మంచి పరిచయం ఉన్నది. ఆయనకు కొన్ని కాలేజెస్ ఉన్నాయి, కొంత నేను వాళ్ళ కాలేజీలో ఒక రోజు కూర్చున్నా. నాకు శేఖర్ రెడ్డి గారు అని ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే, ఆయనతో కలిసి జేఏసీలో పనిచేసినాడు. వాళ్ళ కాలేజీలో ఒక రోజు కూర్చున్నాం. మా తాతల తల్లి నుంచి 200 ఎకరాలు 300 ఎకరాలు ఇదంతా ఉండే వెంకటస్వామి గారు వాళ్ళు సంపాదించి పెట్టిన దాని కారణంగా ఇలా మేము వీటన్నిటికీ రేట్లు వచ్చినాయి, మేము చాలా బాగా ఎస్టాబ్లిష్ కాగలిగినాము, దీన్ని తీసుకొని ఇంకా మేము అట్లా ఒక సొంత శక్తి ఉన్నవారు కూడా ఇంత చేరగిలబడి పార్టీలో చేరొచ్చు. కానీ హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు పొడిచిందంటే ఎట్లా అండి? మేము ఒప్పుకోము. మేమే కాదు, ఇక్కడున్న తెలంగాణ బిడ్డ ఎవడు ఒప్పుకోడు, హైదరాబాదీస్ ఎవడు ఒప్పుకోడు. అసదుద్దీన్ ఓవైసీని పోయి అడిగినా కూడా ఒప్పుకోడు ఆయన. సో అది సమంజసం కాదు, అది సందర్భం కూడా కాదు. ఇప్పుడు ఆయనే టిఆర్ఎస్ లో ఉన్నాడు, ఆయన నుంచి మారాలనుకుంటున్నాడు. ఓకే, మన దేశంలో స్వేచ్ఛ ఉన్నది. భయంకరమైన స్వేచ్ఛ ఏంటంటే ఎమ్మెల్యేలే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మాట్లాడేటువంటి దౌర్భాగ్య స్థితి, ఎంపీలే అట్లాంటి దౌర్భాగ్య స్థితి ఉన్నటువంటి దాంట్లో ఫ్రీగా ఉన్నాడు కదా, ఈ ఉద్యోగం లేక సద్యోగం లేక ఉన్నాడు కదా పాపం ఆయన ఎక్కడ పోతే ఏం పెద్ద ఇబ్బంది ఉంటది. పోయేటప్పుడు ఇట్లాంటి ఎత్తుకొని అనవసరంగా తెలంగాణ ప్రజలను నొప్పించడము, హైదరాబాద్ ప్రజలను నొప్పించడము, ఇది ఆత్మన్యూనత భావంతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్. కాబట్టి కృష్ణారెడ్డి గారు వారు ఏ పార్టీలైనా ఉండొచ్చు,
మా పార్టీలో ఉండొచ్చు, టిఆర్ఎస్ లో ఉండొచ్చు, లేదా ఇప్పుడు టీడీపీకి పోవచ్చు. ఆ స్వేచ్ఛ ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. కృష్ణారెడ్డి గారి లాంటి ఒక సీనియర్ మనిషి ఎక్కడ ఆయన ఇష్టం ఉన్న చోట ఉండేటువంటి స్వేచ్ఛ ఉంటది. దానికి మనకి ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయన తెలంగాణను, హైదరాబాద్ ను, ఆంధ్రలో డెవలప్ చేసిండు అనేటువంటి మాట అని తెలంగాణ బిడ్డలను అవమానపరచొద్దు. ఆయన కూడా ఆయన ఆత్మోన్నత చేసుకోవద్దు, ఆయన దిగజార్చుకోవద్దు. ఆయన వ్యక్తిత్వం కూడా దెబ్బతింటది దీంతో. కానీ వెంకటస్వామి గారు ఒక చిన్న ఇష్యూ ఉంది ఇక్కడ కొన్ని అంటే లోకల్ ఈక్వేషన్స్ వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలకు ఎంట్రీ దొరకట్లేదు. దానికి తోడు వారికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ దొరకకపోతే ఇవాళ టీడీపీ ఎంట్రీ ద్వారా రేపు ఏమైనా చంద్రబాబు నాయుడు గారితో ఏమైనా చెప్పించుకుందామని చెప్పి అనుకుంటున్నారేమో. పాపం అట్లా కూడా మీరు అలౌ చేయరు వాళ్ళని? వెరీ న్యాచురల్. చాలా మంచి క్వశ్చన్ అడిగింది మీరు. అధికారం ఎక్కడుంటే అక్కడ పోయి ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆమె అక్రమాలను కొనసాగించడం చాలా మందికి అలవాటే. అది సుజనా చౌదరి కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే ఇవాళ కృష్ణారెడ్డి కావచ్చు, లేదా రేపు మల్లారెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు వారు ఎందుకు పోయినారండి బీజేపీలో? ఎట్లా పోయినారు? అసలు గొడవలే కదా. అసలు కేసీఆర్ దాడి చేస్తున్నాడు, కేసీఆర్ నుంచి కాపాడుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వస్తానని అనుకున్నాడు. పాపం ఆయన మా పార్టీ గారు వీళ్ళందరూ సహకరించలేదని అప్పుడు ఒక అపవాదు కూడా మాకు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సహకరించలేదని అపవాదు ఆయన చెప్పినాడు. సో ఆయన ఎక్కడ పోయిన ఆల్టర్నేటివ్ గా కేంద్రంలో బీజేపీ ఉన్నాడు, బీజేపీ దగ్గర పోయినాడు. ఆయన ఇవాళ సేఫ్ ఉన్నాడు కదా, ఆయనకు సేఫ్ ఉన్నాడు కదా. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు అంతకుముందు టీడీపీలో ఉన్నారు. ఆ టీడీపీలో ఉన్న చాలా మంది టీఆర్ఎస్ లో చేరినారు. ఎందుకు చేరినారు? కేసీఆర్ భయపెట్టిండా, కేసీఆర్ పిలిచిండా, ముద్దు పెట్టుకోవడా మాకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే చాలా మంది చేరిన వాళ్ళందరూ అక్రమార్కులే. అలాగే మోడీ గారి దగ్గర చేరిన వాళ్ళందరూ కూడా అక్రమార్కులే. బ్యాంకులను ముంచిన వాళ్ళు, దేశాన్ని ముంచిన వాళ్ళు, ప్రజల కొల్లగొట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడ గమ్మత్ ఏంటంటే ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలో చేరితే పునీతం అయిపోతున్నారు గమ్మత్తుగా. అది మా పార్టీ కూడా కావచ్చు, కానీ మా పార్టీ కూడా కావచ్చు. సరే, అంటే మీరు ఆ పాయింట్ సమాధానం చెప్పలే. ఇప్పుడు అంటే మీ పార్టీలో ఎంట్రీ దొరకని వాళ్ళు కనీసం టీడీపీలో ఎంట్రీ తీసుకొనైనా అక్కడ నుంచి అన్నా కొద్దిగా ఏమైనా చెప్పించుకుందామని చెప్పి అనుకుంటున్నారు. ఛాన్స్ ఉంటుంది అట్లా ఏమైనా ప్రొటెక్షన్ దొరుకుతుందా? సార్ ఇప్పుడు అధికారంలో ఇక్కడ ఒక పార్టీ ఉంది, అక్కడ ఒక పార్టీ ఉంది. ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు. ఇది టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఒకసారి కలిపి చేసినాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడైతే యాజ్ అండ్ టుడే ఈ చంద్రబాబు నాయుడు ఈజ్ విత్ బీజేపీ గ్రూప్ లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మేము కాంగ్రెస్, ప్యూర్ కాంగ్రెస్ గా మేము ఉన్నాం. కాబట్టి మా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పరిస్థితి ఉంటుందని నేను అనుకోవటం లేదు. వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడే అక్కర్లేదు, ఒక పార్టీ అక్కర్లేదు. వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే లేదా లోపాయకారిగా లాబింగ్ చేసుకోవచ్చు. కానీ ఆ పార్టీ పరంగా ఈ పార్టీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి, రేవంత్ రెడ్డి గారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి, లేకపోతే ఇక్కడ ఉన్న ఉత్తమ్ రెడ్డి గారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి, బట్టి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇది చంద్రబాబు నాయుడు చెప్తే ఇక్కడ పనులు అయితే అని అనుకుంటే అది పొరపాటే. అది ఇల్లీగల్ అయితే అసలే కావు. డెఫినెట్ గా మేము మా పార్టీలో కొంచెం స్వేచ్ఛ కూడా ఎక్కువనే ఉంటది కదా. ఎవరైనా అట్లాంటి పొరపాటు చేస్తే అడిగేటోళ్ళు కూడా రెడీగా ఉంటారు కదా. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, హనుమంతరావు లాంటి వాళ్ళు ఉంటారు కదా, మధుయాష్కి లాంటి వాళ్ళు ఉంటారు కదా. తప్పనిసరిగా మేమందరం క్వశ్చన్ చెప్తాం కదా. కోదండ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా. డెఫినెట్ గా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ అక్రమార్కులకు ఎవరికైనా ఫేవర్ చేస్తే మా పార్టీ పెద్దలు డెఫినెట్ గా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటది. కాబట్టి అది ఊహించుకొని ఆ భ్రమలలో పోతే పోవచ్చు, లబ్ధి జరుగుతుందో జరగదో తర్వాత విషయం. కానీ యాజ్ అండ్ టుడే మా పార్టీ అట్లాంటి అవకాశం ఇవ్వదు, మా ప్రభుత్వం అట్లాంటి అవకాశం ఇయ్యరు, మా ముఖ్యమంత్రి గారు అట్లాంటి అవకాశం ఇయ్యరు అనేటువంటి సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఇస్తే ఒకవేళ అక్రమాలకు ఇస్తే డెఫినెట్ గా మేము పార్టీగా బదనామవుతాం. కాబట్టి పార్టీ రక్షకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. డెఫినెట్ గా మేము దాన్ని రేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, టీడీపీలో ఉంటే కవచంగా ఉండదు, ఆ ప్రొటెక్షన్ దొరకదు అని చెప్పి చెప్తున్నారు మీరు. అట్లా ఏం లేదు, టీడీపీ ఉండనియండి, అది ఏదైనా ఉండనియండి. అక్రమార్కులకు కవచము, ఏ కవచం ఉంటే ఒకవేళ కర్మకు కవచ కుండాలు పెట్టుకుంటే అది నుంచి కూడా డెఫినెట్ కొడతాం. రైట్. టీడీపీ నేత అనూప్ గారు జాయిన్ అయ్యారు.
అనూప్ గారు అనూప్ గారు అనూప్ గారు రైట్, నా వాయిస్ వస్తలేదా అనూప్ గారు? రైట్, కనెక్ట్ కాలే. ఎస్, ఓకే. శేషు గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? అందరికీ నమస్కారం. ఎస్, కొంత ఓపెన్ గానే మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. అంటే వెంకటస్వామి గారుతో కొంత ఓపెన్ మనిషి కనుక కొంత ఓపెన్ గానే మాట్లాడాల్సి వచ్చింది. మరి కొద్ది జాగ్రత్తగా ఉండాలి అన్న కూడా, ఎందుకంటే అన్న ఇప్పుడు మాట్లాడింది అన్నకే తిరిగి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను దానికి సమాధానం. తెలంగాణలో మరొకసారి పొలిటికల్ పోలరైజేషన్ జరగబోతుందా అనేటటువంటి అంశం అయితే కనపడుతుంది. ఎందుకనంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అక్కడ టీడీపీ మళ్ళా అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ విధమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ తీగల కృష్ణారెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ తోటి ఆ అనుమానాలకి కొంత బలపడుతుంది. తెలంగాణలో గత కొంతకాలంగా తెలుగుదేశం మళ్ళొకసారి తన ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ కోరుకుంటుంది, దానికి మల్లారెడ్డిని అధ్యక్షుడిగా చేస్తారు అనేటటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మల్లారెడ్డి కలిశారు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశారు. అదే సమయంలో తీగల కృష్ణారెడ్డి కూడా చంద్రబాబు నాయుడిని కలవటంతో ఆ ఊహాగానాలకు మరికొంత బలం చేకూర్చినట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఇక్కడ తీగల కృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో మీరు ప్రధానంగా కోట్ చేసింది ఏంటి అని అంటే, సైబరాబాద్ నిర్మించింది చంద్రబాబు నాయుడే, హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఎరలేని కృషి చేశాడు, మళ్ళొకసారి ఇక్కడ తెలుగుదేశం వేళ్లు నూనుకోవాల్సిన అవసరం ఉంది అని తీగల కృష్ణారెడ్డి చెప్పినటువంటి మాటను మీరు కోట్ చేశారు. కానీ మీరు చూడండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత తరచూ ప్రతి మీటింగ్ లో తను చెప్తున్నటువంటి ఒక మాట, వెంకటస్వామి అన్న మరి దీనికి ఆన్సర్ ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ తను చెప్తున్న మాట ఏంటంటే హైదరాబాద్ ని ఆసిఫ్ జాహీలు నిర్మించారు, సికింద్రాబాద్ ని నిజాములు ఆంగ్లేయులు నిర్మించారు, సైబరాబాద్ ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి నిర్మించారు, ఫోర్త్ సిటీని నేను నిర్మించబోతున్నాను. ఇది 100 సార్లు ప్రతి మీటింగ్ లో చెప్పారు. అంటే సైబరాబాద్ నిర్మాణంలో అటు చంద్రబాబు నాయుడు ఇటు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు ఆంధ్ర ముఖ్యమంత్రుల పాత్ర ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. దీంట్లో అభ్యంతరాలు బేషజాలు ఏముంటాయనేది ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రతినిధిని అడగాల్సినటువంటి ప్రశ్ననే. ఇది ఎన్నో ఇప్పుడు సిరీస్ ఆఫ్ మీటింగ్లలో ఇదే మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ సైబరాబాద్ నిర్మించడంలో గత ఆంధ్ర పాలకులే ముఖ్యమైనటువంటి విషయాన్ని మనమే సర్టిఫై చేశాం కదా, ఇంకా మళ్ళా దాంట్లో ఇంకేముంటుంది అనేటటువంటి విషయం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ కి అవకాశం ఉందా, ఉంటే ఎట్లుంటుంది అనేటటువంటి అంశం పైన మన డిబేట్ ఉంది. అయితే మీరు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ 14.7% ఓటు సాధించింది. 15 మంది శాసనసభ్యులు గెలిచారు. ఒక్క లోక్సభ సభ్యుడు ఇదే మల్లారెడ్డి మల్కాజ్ గురించి గెలిచారు. తర్వాత రెండోసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 2018లో అదే పార్టీ 3.5% ఓట్లకు పరిమితమైంది, 2 శాసనసభ స్థానాలు గెలిచింది. కానీ మూడోసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అంటే 2023 శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీయే చేయలేదు. ఆ పార్టీ పోటీ చేయడానికి వెనక ముందాడింది. అప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేయనందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గ్రాడ్యువల్ గా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తన ఉనికి కోల్పోయింది. దాంట్లో గెలిచినటువంటి ఒక పేరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ పేరు ఉన్నటువంటి నాయకులు కానీ అటు తెలుగుదేశం అటు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, ఇటు కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు అది చాలా ఉనికి కోల్పోయి ఒక నామినల్ పార్టీగా పేరుకు మాత్రమే ఉంది. దాంట్లో ఒక అరవింద్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు, తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, బక్కని నరసింహన్ లాంటి ఒక 2-3 పేరున్నటువంటి వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా ఆ పార్టీలో పేరు తెలియనటువంటి నాయకులే ఇప్పుడు ఉన్నారు, పెద్దగా ఉనికిలో లేదు. మళ్ళా దాన్ని ఇక్కడ రీఎస్టాబ్లిష్మెంట్ చేయాలనే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయంటే
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇవాళ ఎంత కాదనుకున్నా ఆంధ్ర నాయకులు అందరూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళకి ఒక షెల్టర్ జోన్ అండి. ఆ షెల్టర్ జోన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూడా ఒక రాజకీయంగా వేలుబట్టి గెలికేటటువంటి కార్యక్రమాల్లో భాగంగానే హైదరాబాద్ లాంటి దాంట్లో ఉంటే బాగుంటుందని. అయితే ఒకవేళ ఇక్కడ తెలుగుదేశం గనక రీఎస్టాబ్లిష్మెంట్ గనక జరిగితే ఎక్కడ బలం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, గతంలో కూడా 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళ ఉనికి హైదరాబాదు, రంగారెడ్డి ఆ 2 జిల్లాల్లో వాళ్ళు 10 శాసనసభ స్థానాలు గెలిచారు. అప్పుడు గెలిచిన 10 మంది ఇప్పుడు 6 గెలిచి ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి 15 మంది శాసనసభ్యుల్లో 10 మంది 7 రంగారెడ్డి నుంచి గెలిచారు, 3 హైదరాబాద్ నుంచి గెలిచారు. ఆ 10 మందిలో ఇప్పుడు 6 గెలిచి ఉన్నారు వేరే పార్టీల నుంచి, ఏది టిఆర్ఎస్ పార్టీ నుంచి 6 గెలిచి ఉన్నారు ఇప్పుడు. తర్వాత మీకు హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మంలో కూడా 2018 శాసనసభ ఎన్నికల్లో 2 గెలిచారు. సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, అశ్వరాపేట, సత్తుపల్లిలో 2 గెలిచారు. ఇప్పుడు కూడా మీరు మొన్న జరిగినటువంటి 2023 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు గెలవటానికి అక్కడ టీడీపీ సహకరించింది. తుమ్మల నాగేశ్వరరావు కూడా టీడీపీ ఆఫీస్కి వెళ్ళి టీడీపీ ఓట్లు అడిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఈ 3 జిల్లాల్లో, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లాలో తెలుగుదేశానికి కొంత పట్టు ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకు అంటే అది క్యాస్ట్ పోలరైజేషన్ కావచ్చు, తర్వాత సెటిలర్స్ పోలరైజేషన్ కావచ్చు, ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఈ 3 జిల్లాలలో కొంత తెలుగుదేశానికి అవకాశం ఉనికి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది తప్ప రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఎక్కడ కూడా పెద్దగా తెలుగుదేశానికి ఉండదు. మళ్ళీ తెలుగుదేశం పైన ఉన్నటువంటి ఒక బ్రాండ్ సింబల్ ఏంటి అని అంటే ఆంధ్ర పార్టీ. ఒక ఆంధ్ర పార్టీకి తెలంగాణలో ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ద్వారా ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో అవకాశం ఉంటుందా? మీరు 2014 ఎన్నికల్లో 2 ఆంధ్ర పార్టీలు, వైఎస్ఆర్సీపీ 3 శాసనసభ స్థానాలు గెలిచింది, 1 లోక్సభ స్థానం గెలిచింది. టీడీపీ 15 శాసనసభ స్థానాలు గెలిచింది, 1 లోక్సభ స్థానం గెలిచింది. కానీ తరువాత వచ్చినటువంటి పరిణామ క్రమాల్లో ఆ 2 పార్టీలు తెలంగాణలో తన ఉనికిని కోల్పోయాయి. కారణం ఏంటి అంటే ఆ 2 పార్టీలకు ఉన్నటువంటి ఒక బ్రాండ్ సింబలే ఆంధ్ర పార్టీలుగా ముద్రపడ్డాయి కాబట్టి ఆ పార్టీలు ఇక్కడ నిలదొక్కుకోలేకపోయాయి అనేది. మళ్ళా ఇప్పుడు టీడీపీకి ఎంత అవకాశం ఉంటుంది? టీడీపీలోకి ఎవరు పోతారు? ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కార్పొరేట్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు తమ వ్యాపారాలని, తమ నాయకత్వాలని రక్షించుకోవటానికి ఇప్పుడు అటు బీజేపీలోకి, కాంగ్రెస్లోకి పోవటానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఇవాళ తెలుగుదేశాన్ని ఒక షెల్టర్ జోన్ గా ఉపయోగించుకొని కేంద్రంలో, ఇప్పుడు టీడీపీ అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఎన్డీఏ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు టీడీపీని ఒక షెల్టర్ జోన్ గా వాడుకునేటటువంటి కార్యక్రమానికి ఈ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, లేకపోతే కార్పొరేట్ బిజినెస్లు, విద్యను వ్యాపారంగా మార్చినటువంటి ఈ నాయకులందరూ కూడా ఆ టీడీపీలోకి వెళ్ళి ఓ షెల్టర్ జోన్ గా ఉపయోగించుకొని తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే తెలుగుదేశం అనేటటువంటి ఒక పార్టీ సింబల్ ని ముందుకు పెట్టుకొని తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. బట్ ప్రజలంతా పిచ్చోళ్ళ? ప్రజలకు అంత తెలివి లేకుండా ఉన్నారా? ప్రజలు ఇవాళ అంత రాజకీయాలను ఎస్టిమేట్ చేయకుండా ఉన్నారా? ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ ముసుగు వేసుకొని వస్తున్నారు అనేటటువంటి విషయం వస్తుంది. ఇవాళ మన ప్యానెల్లో మాట్లాడిన 2 కూడా డైజెస్ట్ కావటం లేదు. ఓ ఆంధ్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ నిర్మించాడు, హైదరాబాద్ ని డెవలప్ చేశాడంటేనే డైజెషన్ కానటువంటి ఒక సిస్టమ్ లో పబ్లిక్ అంటే డైజెస్ట్ చేసుకుంటది. ఇవాళ ప్యానెల్లో మాట్లాడిన 2 కూడా ప్రజల అభిప్రాయం చెప్పారు కానీ వాళ్ళ సొంత అభిప్రాయం కాదు కదా. కాబట్టి అట్లాంటి పార్టీలు ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఎంత మేరకు అవకాశం ఉంది అనేది ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీకు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డిలో కానీ, హైదరాబాద్ లో కానీ గతంలో తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఉన్నారు మాగంటి గోపీనాథ్, టీడీపీలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే ఉన్నారు మాధవరం కృష్ణారావు, తాను కూడా టీడీపీలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మేడ్చల్ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి ఎమ్మెల్యేలు 2 వాళ్ళు కలిశారు. వాళ్ళు పూర్వపు అదే పార్టీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాట్ అబౌట్ తలసాని శ్రీనివాస్ యాదవ్, వాట్ అబౌట్ కేపీ వివేకానంద గౌడ్, వాట్ అబౌట్ ప్రకాష్ గౌడ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 6 శాసనసభ్యులలో
ఒక 4 శాసనసభ్యులు అంటే మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, తర్వాత మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఈ 4 తెలుగుదేశంలోకి పోవడానికి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు, మళ్ళా ఆడికే వెళ్తారు. ఇవాళ మల్లారెడ్డికి కానీ రాజశేఖర్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి డోర్స్ క్లోజ్ అయినాయి. కారణం ఏంటి అని అంటే మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి వ్యక్తిగత వైరమే కదా. గతంలో మల్కాజిగిరి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి జరిగినటువంటి కన్వర్జేషన్ మనందరికి తెలిసిందే కదా. కాబట్టి వాళ్ళ మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రాలేని స్థితులలో ఓ షెల్టర్ జోన్ గా టీడీపీని ఉపయోగించుకోవడానికి వేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ ఇవాళ టీడీపీకి కూడా అవసరం ఉంది. టీడీపీకి ఏం అవసరం ఉంది? టీడీపీ ఒక జాతీయ పార్టీగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేటటువంటి క్రమంలో ఒక హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీల్లో తన ఉనికి కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే కనీసం హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి 29 శాసనసభ నియోజకవర్గాల్లోనైనా తమ ఉనికిని కాపాడుకునేటటువంటి ప్రయత్నమే తెలుగుదేశం పార్టీ మరొకసారి చేయాలని చూస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి ఎత్తుగడ ఇక్కడ షెల్టర్ జోన్ గా దాన్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఈ కార్పొరేట్ బిజినెస్ శక్తులకు ఉండటం, ఇది స్థూలంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయం. బట్ అది సక్సెస్ అవ్వటాలంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అనేది ఒక బిగ్ క్వశ్చన్ ఫర్ us. శశి గారు, ఇక్కడ ఇంకొక విషయం అంటే యాక్చువల్గా ఆయన ఉద్దేశము అంటే సైబరాబాద్ను తీసుకొచ్చారని చెప్పాలనుకున్నాడేమో, కానీ ఆయన నోరు జారుతూ ఆయన ఏం చెప్పాడంటే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు సైబరాబాద్ను కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారని చెప్పారు ఆయన. లేదు ఇక్కడ తీగల కృష్ణారెడ్డి గారు చెప్తున్న అంశం ఏంటంటే హుస్సేన్ సాగర్ తర్వాత ఈ జంట జలాశయాలు వీటిని గండిపేట చెరువులను పునర్నిర్మాణం చేసిండని చెప్పబోయి చంద్రబాబు నాయుడే తీసుకొచ్చారు అనేటటువంటి ఒక అంశం స్లిప్ అయినట్టుగానే నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఓ మేయర్ గా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తికి అంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను నేను అనుకోను. కానీ బట్ ఆ పరిణామం ఏంటి అంటే వాటిని రెనోవేట్ చేయటంలో సైబరాబాద్ సిటీ లేకపోతే హైటెక్ టవర్స్ లేకపోతే ఐటీని నేనే తీసుకొచ్చానని చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి క్రమంలో దాన్ని కొంచెం ఫార్వర్డ్ చేస్తూ నేను తెలుగుదేశంలోకి ఎందుకు పోవాలనుకుంటున్నాను అనేటటువంటి కౌంటర్ కోసం ఒక బేస్ కోసం అవన్నీ ప్రెస్ లో మాట్లాడినట్టుగా మనం చూడాలి. ఇప్పుడు శేషు గారు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. శేషు గారు, ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. ఒకటి, ఇవాళ అవునన్నా కాదన్నా తీగల కృష్ణారెడ్డికి ఇటు మల్లారెడ్డికి ఇద్దరికి ఉన్న అంటే పోలికలు ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అనేక వివాదాలు ఉన్నాయి. వాటితో పాటు వాళ్ళ కన్స్ట్రక్షన్స్ మీద వివాదాలు ఉన్నాయి, వారి వ్యాపారాల మీద వివాదాలు ఉన్నాయి. ఇద్దరు కూడా గతంలో టీడీపీలో పనిచేసిన వ్యక్తులు. ఇవాళ ఒకవైపు కాంగ్రెస్ నుంచి వాళ్ళకి ఎంట్రీ లేదు, కాంగ్రెస్లో వాళ్ళకి ఎంట్రీ లేదు, బీజేపీలో వాళ్ళకు రకరకాల కారణాల వల్ల బీజేపీలో ఎంట్రీ లేదు. ఇప్పుడు వీళ్ళు టీడీపీలో చేరితే ఎన్డీఏలో చేరినట్ట, లేకపోతే కాంగ్రెస్ రిప్లేస్ చేయడానిక? సార్ కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ఉన్నారు కదా. లేదు, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసినట్టుగా, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసారు. ఒక సబ్మిషన్, స్మాల్ సబ్మిషన్. కృష్ణారెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాంగలోనే కాంగ్రెస్ లో టచ్ లోకి వచ్చారు. తర్వాత జడ్పీ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ లో టచ్ లోకి వచ్చారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల మళ్ళా న్యూట్రలైజ్ గా ఉన్నారు. అసలు తీగల కృష్ణారెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారని ఇప్పుడు చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదేమో అని నాకు అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో కాంగ్రెస్ లోకి టచ్ లోకి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి హైదరాబాద్ నగరంలో తీగల కృష్ణారెడ్డి. కాబట్టి ఇవాళ బలరాం శేషు మీకు తెలియని విషయాన్ని ఇంకోటి చెప్తున్నా. ఆయన మహేశ్వరం సీట్ అడిగాడు. ఆయన మహేశ్వరం సీట్ ఇస్తే వస్తుందని అంతకు ముందే మా దగ్గర చర్చలు జరిగినాయి. అదే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే ఎమ్మెల్యే ఎలక్షన్స్ యొక్క రిపోర్ట్ అంతా నేను ఇచ్చిన సందర్భంగా మహేశ్వరానికి సంబంధించినటువంటి జీతమైనటువంటి అభ్యర్థిగా నేను సవితను ఎదుర్కొంటానని ఆయన మా దగ్గర వచ్చిండు. ఇంటర్నల్ గా చర్చలు జరిగినాయి. బట్ వీ కుడ్ నాట్ అకామిడేట్ హిమ్ బికాస్ ఆఫ్ ది సో మెనీ రీజన్స్. అట్లా అక్కడి నుంచే మాత్రం టచ్ లో ఉన్నాడు. నేను అదే అంటున్నాను కదా, కాంగ్రెస్ లో కూడా టచ్ లోకి వచ్చారు. బట్ కాంగ్రెస్ లో అవకాశాలు దొరకనప్పుడు ఇప్పుడు మళ్ళా ఓ షెల్టర్ జోన్ గా టీడీపీని ఎత్తుక్కుంటూ వెళ్తున్నటువంటి సందర్భం. ఇవాళ టీడీపీ అంటే ఇన్ ద మీన్స్ ఎన్డీఏ.
మీకు సెంట్రల్ పవర్ ని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిచయాలను ఇక్కడ అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటిపైన కూడా ఒక ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే తెలుగుదేశానికి వాస్తవంగా బలం కూడా ఇక్కడే ఉంది. మీరు సెటిలర్స్ ఉండటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి బలం హైదరాబాదు, రంగారెడ్డి, అట్స్ ద సేమ్ టైం ఖమ్మం. బట్ ఈ 3 జిల్లాలలో వాళ్ళు ప్రయోగం చేస్తారు. బట్ ఆ ప్రయోగం సక్సెస్ అవుతుందా అంటే గత 2 ఎన్నికల్లో కొంతమేరకు అక్కడ సక్సెస్ అయ్యారు కదా. మీరు 2014లో అక్కడ 15 శాసనసభ స్థానాలు గెలిచారు, ఓ లోక్సభ స్థానం గెలిచారు. అదే ఖమ్మంలోకి వచ్చేసరికి 2018లో 2 శాసనసభ స్థానాలు గెలిచారు. బట్ ఇది ఉంది కదా వాళ్ళకి, కాబట్టి వాళ్ళ బేస్ ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దాన్ని ఒకసారి పొలిటికల్ పోలరైజేషన్ తీసుకొచ్చేటటువంటి పరిణామమే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ ఇష్యూస్. ఎస్ సార్ నేను మళ్ళీ వస్తాను సార్. రాజు గారు ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా అంటే బీఆర్ఎస్ కంటే టీడీపీ బెటర్ అనే అభిప్రాయానికి ఎందుకు వస్తున్నట్టు నేతలు? అది ఎవరు వచ్చిరో మరి తెలియదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు 24 గంటలు ఏది కావాలనో ప్రజల క్షేత్ర అంటే ఎట్లా ప్రతిపక్ష పాత్ర పూర్తిగా అంటే ప్రజల చేత అసలు ప్రజలకు ఏం కావాలనో ఆలోచించుకుంటూ కాంగ్రెస్ ని వెంటాడుతున్నటువంటి ఈ తరుణంలో అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా మేము ప్రతి ఊర్లలో ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మా ఎమ్మెల్యేస్ కానీ మా నాయకులు కానీ అడుగుతున్నటువంటి ఈ తరుణంలో రేవంత్ రెడ్డి గారు వేస్తున్నటువంటి ఇదొక ఇదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గురువుకు శిష్యుడు ఖచ్చితంగా ఏదో కప్పం కట్టుకోవాలి కాబట్టి బీఆర్ఎస్ ని కొంత ప్రజాక్షేత్రంలో డౌన్ చేయాలి, లేకపోతే వీళ్ళు ప్రజల చేత ఇంకా ప్రజలకు ఊరికే కావాల్సిన మొత్తం హైడ్రా మీద కానీ ప్రజల రుణమాఫీ పైన కానీ ఊరికే ప్రతిరోజు అడుగుతున్నారు కాబట్టి వీళ్ళని కాదని ప్రతిపక్షంగా వీళ్ళనే మేము టీడీపీనే చూస్తున్నామని చెప్పేసి 4 రోజుల తర్వాత అవసరమైతే టీడీపీ నాయకుల గురించి కూడా మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని నా అనుమానం. ఎందుకంటే రాజకీయాల్లో ఏదేమైనా చేయొచ్చు. ఎందుకంటే గురువు గారికి ఖచ్చితంగా ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి గురువు గారికి ఏ రకంగా గిఫ్ట్ ఇవ్వచ్చు? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ అనేటువంటి గారి గురువు కూడా చంద్రబాబు నాయుడే. అంటే ఆ రోజు ఆయనను నిలదీసి ఆ పదవిని రాజీనామా చేసి ఆ రోజు ఆయనని అడ్డం తిరిగి వచ్చిండు. చంద్రబాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి పర్మిషన్ ప్రొఫెసర్ గారు వెంకట సామన్న నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది రెండే ఇక్కడ. ఒకటేమో ఆనాడు పదవిని రాజీనామా చేసి నీ సంగతి ఏందని తేల్చుకుందామని చెప్పేసి కేసీఆర్ గారు బయటకు వచ్చి తన పైన పోటీ చేసిరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి సార్ మీకు ఇక ఎట్లా మీ పార్టీ ఇక్కడ పాతాళంలోకి పోయింది, ఇక నేను ఖచ్చితంగా కాంగ్రెస్ లో పోవాలని పర్మిషన్ ఇవ్వాలని పర్మిషన్ తోటి బయటకు వచ్చిండు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఆ తేడా రేవంత్ రెడ్డి గారు చెప్పిందా పర్మిషన్ తీసుకొని వస్తున్నా ప్రజాక్షేత్రం ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమ బిడ్డ ఒక మాట చెప్తా రాజు విను. కేసీఆర్ చంద్రబాబు నాయుడు సమ్మతితోటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి దిగిన విషయం కూడా మాకు తెలుసు. ఇక మీరు దానికి అట్లా మాట్లాడితే ఇక నేనేం చెప్పలేను. ఎందుకంటే చంద్రబాబు వెంకట సామన్న మీరు సెకండ్ పేజ్ చూసుకుంటాము, మీరు సెకండ్ పేజ్ చూసిండ్రు, మేము ఫస్ట్ పేజ్ నుంచి ఉన్నాం కదా. నాకు తెలుసు. నేనేమంటున్నా అంటే నేను కాదు మిమ్మల్ని ఎక్కడ కాదనట్లేదు. నేనేమంటున్నా మీరు ఇదే కత్తి వెంకట స్వామి గారు కానీ కోదండ ఏం శిష్యుడు అనేది దాని చర్చ కాదు. మనం ఇప్పుడు తెలుగుదేశం యొక్క ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్ర పార్టీ కానీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదని రేపు అంటే మీరు మాట్లాడండి చెప్తాను. నేను మాట్లాడతాను. నేనేమంటున్నానంటే ఇదే మేధావులు ఆ రోజు జేఏసీలో మనం అందరం ఉన్నప్పుడు జేఏసీలో కష్టపడి పనిచేస్తున్నప్పుడు మీ ఆధ్వర్యంలో మేమందరం కూడా యూనివర్సిటీ విద్యార్థుల నాయకులుగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడుకు మనము 2 కళ్ళ సిద్ధాంతంతో అని చెప్పేసి తనని ఎక్కడ పడితే అక్కడ మనం అడ్డుకున్నాం. ఏ ప్రాంత అసలు తెలంగాణలో తిరిగే హక్కే నైతిక హక్కే లేదని చెప్పేసి మనం ఆ రోజు
తెలంగాణను దాదాపుగా వేలాది మందిని హత్య చేయడానికి ప్రధాన కారణమైనటువంటి సోనియా చంద్రబాబు అనే మనం పోరాటం చేసినాం ఆ రోజు. మనం ఆ రోజు పోరాటంలో కూడా బలంగా పనిచేసింది దాని కొరకే. ఏంది మా మా ప్రాంతం మాకు కావాలి, మా నాయకత్వం. మీరు ఇందాక ఒక గొప్ప మాట అన్నారు, నాకు చాలా మంచిగా అనిపించింది. బానిస బతుకులు బతికే దొంగల ముఠ ఎక్కడికైనా పోతుంది వాళ్ళ అవసరాల కొరకు అని చెప్పేసి. అది నిజంగా చాలా మంచి మాట. అయితే నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారి రాజకీయ కోణము కూడా రేవంత్ రెడ్డి గారి రాజకీయ కోణం, ఎందుకంటే ఉదయం లేస్తే హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రజానాయకుడు, బలమైన నాయకుడు, రోజు ప్రశ్నిస్తే ప్రజలు మొత్తం మా మీద తిరగబడుతున్నారు కాబట్టి ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం చేయాలని చెప్పేసి ఆ రకంగా గురువుకి ఏమన్నా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని నా అనుమానం. రెండోది ఏంటంటే ఎంత దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడతారంటే కృష్ణారెడ్డి గారు, నిజంగా ఆయనకు మరి మీరు అంటున్నారు, ఆయన చెప్పలేదు, ఎవరు వెంకటస్వామి గారు అన్నారు, శేషు గారు ఏమన్నారు, నోరు జారిందేమో, లేకపోతే జారడం ఏంది, హుస్సేన్ సాగర్ ని హైదరాబాద్ ని సికింద్రాబాద్ అని మాట్లాడితే ఓ 2 బిల్డింగ్లు కట్టించినంత మాత్రాన హైదరాబాద్ లో సైబర్ టవర్ కట్టించినంత మాత్రాన ఆయన తీసుకొచ్చినట్టేనా? అంటే ఇప్పుడు హైదరాబాద్ ఈ జనరేషన్ లో ఆఫ్టర్ 2015 తర్వాత డెవలప్ జరిగిన ఈ భారతదేశంలో జరిగిన డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు తెచ్చింది అన్నట్ట. ఇక్కడనే కాదు, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, కలకత్తాలో కానీ, ఢిల్లీలో కానీ, హైదరాబాద్ లో కానీ, అంటే మాట్లాడమంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో మనకు రావాల్సినటువంటివి ఆనాటి పాలకులు దాని వెంటబడి మన ప్రాంతాన్ని తీసుకురావడం వల్లనే వచ్చినాయి కదా. అంతేగాని 10 సంవత్సరాలలో విధ్వంసం అయిందని మాట్లాడితే మంచిది కాదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. రెండోది ఇంకోటి ఏమంటున్నా అంటే, ఖచ్చితంగా వెంకటస్వామి గారికి రేవంత్ రెడ్డి గారికి పైన చూపే తెలిసింది అనుకుంటా. రేవంత్ రెడ్డి గారి అంతరంగికం తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతున్నా నేను. ఎందుకంటే నేను అదే ఇంట్లో 10 సంవత్సరాలు ఆయనతోటే ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఏ రకంగానైనా గురువును ఇంకోసారి నేను గుండె బద్దలు కొట్టి చెప్తున్నా, మీరు ఎట్లయితే కాంగ్రెస్ లో ఏ రకంగా అయితే ఫైర్ బ్రాండ్ గా ఉన్నారో, మీరు ఏదైతే అన్యాయాన్ని కరెక్ట్ గా మాట్లాడగలుగుతారో, ఆయన కూడా తన గురువుని ఏ రకంగానైనా మెప్పించడానికి ఓటుకు నోటు కేసు కూడా నీకు అవసరమైతే రేపు పోకుండా ఉండాలని ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నీకు మళ్ళీ తెలంగాణలో కొట్టడానికి నువ్వు రావడానికి ఇది ఒక మార్గం ఇప్పుడు ఆసనం అయిందని చెప్పడానికి బీఆర్ఎస్ ని ఫెయిల్యూర్ గా చూపించడానికి. ఆయన ఇండియా కదా, ఎట్లా సాధ్యపడుతుంది? అది అంతర్గతంగా ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు శిష్యరికంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ తొక్కాలంటే వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా లేవు. టీడీపీని తీసుకొస్తే పక్కన ఉన్నటువంటి పార్టీ, ఇక్కడ పాలన చేసినటువంటి పార్టీ, ఈ పార్టీని తీసుకొస్తే బీఆర్ఎస్ ని కొంతమేరకు అదుపు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉండొచ్చు అనేది నా ఆలోచన, దూరపు ఆలోచన. ఓకే, వెంకటస్వామి గారు, ఏంటి ఇండియాకి ఏదో లింక్ ఉన్నట్టు చెప్తున్నారు రాజు గారు? సరే, ఇదంతా ఊహాగానం ఆయన చెప్పిన నేను అనుకుంటున్నా, నాకు అనుమానం అట్లా ఉంది అని అంటున్నాను. అభిప్రాయం అది వాస్తవికత లేదు దాంట్లో. ఇట్ ఈస్ హైపోథీసిస్ అంటారు, యూనివర్సిటీ నుంచి వచ్చింది కదా, హైపోథీసిస్ ఉంటుంది. హైపోథీసిస్ లాగా చెప్తున్నా, నేను కూడా పిహెచ్డి చేసిన, నేను కూడా గైడ్ చేసిన కాబట్టి చెప్తున్నా హైపోథీసిస్ అది. సో దాంట్లో ఒక్కొక్కరి ఆలోచన విధానం ప్రకారం, వాళ్ళకున్న మైండ్ సెట్ ప్రకారం ఒక ఊహాగానం చేస్తారు. సో రేవంత్ రెడ్డి అనుకుంటున్నా, రాజు మేము ఫ్రమ్ ది మై ఏబిపి డేస్, మేము ఏబిపి ఉన్నప్పుడు ఆయన ఏబీ కాలేజ్ ఉన్నప్పటి నుంచి కూడా అతనికి తెలుసు, తెలియకుండా ఏం లేదు. సరే, వాళ్ళ వ్యక్తిగత అనుబంధాలను మనం క్వశ్చన్ కూడా చేయలేము. వ్యక్తిగత రిలేషన్స్ ను వ్యక్తిగత రిలేషన్ కొనసాగుతుంది. కానీ పార్టీ విషయానికి వచ్చినప్పుడు, సమిష్టి విషయానికి వచ్చినప్పుడు, సమాజానికి విషయానికి వచ్చినప్పుడు, ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, మేము ఇండియా కూటమిలో ఉన్నాము కాబట్టి మా విధానాలకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి నడుచుకోవాల్సి వస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి అది ఇష్టం లేకపోతే వారి డిసిషన్ వారు తీసుకుంటారు. అంతేకాని ఇక్కడ పార్టీలో ఉండి ఇదంతా ఈ పార్టీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ అతనేదో చంద్రబాబు నాయుడు ఏదో సకూలంగా ఉంటాడు అనేటువంటిది సమంజసమైనటువంటి వాదన కాదు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కంప్లీట్ గా దిగజార్చినట్టు మాట్లాడకూడదు. రెండో విషయం ఏంటంటే, రాజేమో మా వెంటబడుతున్నాం, మేము వెంటాడుతున్నాము అని అంటున్నారు. గమ్మత్ ఏంటంటే, టిఆర్ఎస్ పార్టీ మొత్తం కేసీఆర్ తో సహా అందరు మూసుకొని కూర్చున్నారు. ఓ హరీష్ రావు బావా బామ్మారిది ఇద్దరే మాట్లాడకుండా, ఆయన బావుడా ఆయన మాట్లాడుకునే మాట, వీళ్ళు మాత్రం ఇద్దరే. ఓ లంబు జంబు అని ఇంతకు ముందు కేసీఆర్ అన్నాడు చూసినావు, ఎప్పుడో లాంగ్ బ్యాక్
మన నల్గొండలో మాట్లాడుతూ ఉత్తమ్ రెడ్డి గారిను జానారెడ్డి గారిని సంబోధిస్తూ ఆయన ఒక లంబాడు ఒక జంబడానని మాట్లాడి చూసిన. ఇప్పుడు అట్లనే జోడిలా వాళ్ళిద్దరు బావమరుదులు మాట్లాడుతున్నారు. హైడ్రా విషయము ఇప్పుడున్న దానికి సంబంధం లేదు. అయితే ఇంకోటి శేషు ఒక దాన్ని చెప్పి నేను దాన్ని కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈయన నిర్మించిండు, ఆయన నిర్మించడానికి కాకుండా ఇక్కడ ప్రతి ప్రజలకు సంబంధించినప్పుడు రేపు మేము అధికారంలో ఉన్నాము, టీడీపీ అధికారం ఉన్నది, లేకపోతే టీఆర్ఎస్ మనడాక 10 ఏళ్ళ అధికారం ఎవరున్నా కూడా ఇది ప్రజల భాగస్వామ్యంతో సమాజం వృద్ధి చెందుతుంది. అది మర్చిపోకూడదు. ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. ఇది సమిష్టి కృషి కారణంగా ఏదైనా ముందుకు వస్తుంది. నో డౌట్ సంబడీ విల్ లీడ్ అస్. ఆ లీడ్ చేసుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం డెఫినెట్ గా. అది చంద్రబాబు నాయుడు అయినా గుర్తుపెట్టుకుంటారు, రాజశేఖర రెడ్డినైనా గుర్తుపెట్టుకుంటారు, అది చెన్నారెడ్డి గారినైనా గుర్తుపెట్టుకుంటారు, పైన ఇందిరాగాంధీనైనా, నెహ్రూ గారినైనా, వాజ్పేయి గారినైనా, ఇలా మోడీనైనా అందరినీ గుర్తుపెట్టుకుంటారు లీడ్ చేసిన వాళ్ళని. బట్ ఇట్ ఈస్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది దట్ పర్టికులర్ స్టేట్ అండ్ ఏరియా. ఆ సందర్భంలో ఒకవేళ వీళ్ళు ఇట్లా నిర్మించిండ్రు వాళ్ళలాగా నేను 4th సిటీని నిర్మిస్తానంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. పార్టీ పరంగా మేము ఏం చెప్తున్నామనంటే సమగ్ర అభివృద్ధి కోసం మేము చేసినటువంటి ప్రయత్నము మేము చేసినట్టుగానే వేరే పార్టీలు కూడా చేసి ఉంటాయి, చేయలేదు అని అనను నేను. ఈయన ఎవరు మన రాజుని అంత నొప్పి తలుచుకోలేదు. ఏం చేయకుండా ఏ పార్టీ 10 ఏళ్ళు మనుగడగా ఉండదు, ఏదో కొంత చేసినారు. కానీ ఆయన చెప్పిన అన్నింటిలో ఫస్ట్ ఉన్నట్టుగానే అహంకారంలో వాళ్ళు ఫస్ట్ ఉండేది, అరాచకంలో వాళ్ళు ఫస్ట్ ఉండేది, అదేవిధంగా అవినీతిలో కూడా వాళ్ళు ఫస్ట్ ఉండేది. సో అరాచకము, అవినీతి, ఈ అహంకారం సహించక ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపినారు. మిగతా వాటిని తప్పులు క్షమించినట్టుగా 100 తప్పులు చేసిన తెలంగాణ ద్రోవులందరినీ తీసుకొచ్చి సడబెట్టుకొని తెలంగాణ ఉద్యమ ఉక్కుపాదంతో తొక్కేసిన కోదండరామ్ ఇంటిని పగలగొట్టిన, కత్తి వెంకటస్వామి కొడుకు మీద కేసు పెట్టిన, ఇంకో ఆయనను జైలు వేసిన, ఈ అన్నిటిని కూడా ప్రజలు చూస్తూ క్షమించి శిశుపాలని 100 తప్పుల తర్వాత శిక్ష వేసినారు. ఇక ఈయన లేచేది లేదు, ఇప్పుడు ఆయన వచ్చేది లేదు. తెలుగుదేశం సంబంధించిన చంద్రబాబు నాయుడు ఆయన వచ్చేది లేదు, ఆయన అస్తమించినటువంటి చంద్రుడే, ఈయన కూడా కుంగిపోతున్నటువంటి చంద్రుడే. కాబట్టి వీళ్ళిద్దరు వచ్చేది లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవుట్లుక్ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లోకల్ నాయకత్వం మీద ఆధారపడి ఉండదు. అధిష్టానం ఒకటి ఉంది, అధిష్టానం యొక్క నిర్ణయం మేరకు నడుచుకోవాల్సి వస్తుంది. డెఫినెట్ గా ఆ దిశగా అందరం సమిష్టిగానే మేము మా పార్టీ లైన్ గా నేను చెప్తున్నాము. మేమేమో కొత్తగా ఈడొచ్చి టీడీపీ అంటే పార్టీ పరంగా వాళ్ళు పార్టీ పెట్టుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఆ ప్రజాస్వామ్యంలో ఆ హక్కు వాళ్ళకు ఉంటది. వాళ్ళని ఎవరిని రావద్దని అనడానికి మాకు కానీ ఇంకెవరికి కానీ హక్కు లేదు. బట్ తెలంగాణలో పార్టీ చేసి ఒకవేళ చేస్తే కూడా దీని వెనుక వాళ్ళ బీజేపీ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రేపు వచ్చేటువంటి ఎలక్షన్స్ లో 2028-29 ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఇక్కడ పోటీ చేసి కాంగ్రెస్ ని ఎదుర్కొనేటువంటి ఎత్తులలో భాగంగానే బీజేపీది కూడా ఇందులో హస్తం ఉండొచ్చు అనేటువంటిది నేను భావిస్తున్నా. సో ఇది కూడా నేను చెప్తున్నా హైపోథీసిస్, నేను చెప్పేది కూడా హైపోథీసిస్. ఇందాక చెప్పిన కదా మన చేసి చెప్పినట్టుగా అవకాశాలు ఏమేమి ఉన్నాయనంటే ఇది కూడా కాంగ్రెస్ లో ఇది ఉన్నా లేకున్నా ఉంటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ, మా పార్టీ కొంచెం ఫ్రీడమే ఉంటుంది, చాలా మంది చేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. అసలు ఉన్నోళ్ళని నాలాంటి వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళని చేర్చుకొని సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిపించి ఇప్పుడు మంత్రులు కూడా చేసినారు. అట్లాంటి స్వేచ్ఛ ఉన్న పార్టీలో ఎవరికి నో ఎంట్రీ అంటూ ఏముండదు. మల్లారెడ్డికి కూడా ఎంట్రీ ఉండొచ్చు, రేపు ఎవరికి ఎంట్రీ లేకుండా ఉండదు. మా దామన్ చెప్తున్నాడు, ఒకసారి చెప్పాడు ఇది దామన్ సార్ చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీకి కిటికీలు లేవు, దర్వాజాలు లేవు, ఎవడైనా లోపల దునుకొచ్చి ఎవరైనా లోపల రావచ్చు, ఎవరైనా పోవచ్చు, అట్లా ఉంటది, అంత స్వేచ్ఛ ఉంటుంది తమ్మి అని చెప్తున్నాడు ఒకసారి. అట్లాగే ఇక్కడికి ఎంట్రీ అంటే ఎవరికి ఉండదు. అయితే వాళ్ళ అవసరాల దృష్ట్యా ఎక్కడ చేరాలి? రాజేందర్ గారి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఆయన కాంగ్రెస్ చేరే అవకాశం ఉండే, బీజేపీ చేరే అవకాశం ఉండే, ఇండిపెండెంట్ గా పోయే అవకాశం ఉండే. ఆయన ఎంచుకున్నది ఏంది?
ఆయన ఆస్తులను కాపాడుకోవాలనుకున్నాడు కాబట్టి ఆయన బీజేపీ అధికారం ఉంది కాబట్టి అక్కడ ఎంచుకున్నాడు. ఇప్పుడు ఇలా మల్లారెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకొక గాంధీ గారు కావచ్చు, ఇంకో నెహ్రూ గారు కావచ్చు, ఇంకొక ఆయన ఎవరైనా కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత అవసరాల దృష్టినే పార్టీలు మారుతారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. అధికారం లేనప్పుడు కొట్లాడేటోడు అట్లనే నిలబడి ఉంటాడు నాలంటోడు. शेर भूखा मरता मगर घास नहीं खाता. हम शेर है, हम कभी भी कांग्रेस के साथ है, जब भी है हम भी है. మా దగ్గర వచ్చేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు ఉంటారు. కృష్ణారెడ్డి గారు రావాలనుకున్నారు, కుదరలేదు, పోతున్నాడు. అట్లాగే చాలా మంది ఉంటారు. ఇప్పుడు రేపు ఏదో ఎమ్మెల్యేల కేసు మొన్న మీరే అడిగినారు, ఎమ్మెల్యేల కేసు అటు ఇటు అయితే కొంతమంది అల్లాంటి మళ్ళా అయిపోవచ్చు, మళ్ళా ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యక్తిగత అవసరాల దృష్ట్యా జరుగుతున్న రాజకీయమే తప్పితే ప్రజా సంక్షేమం కానీ, లేకపోతే సైద్ధాంతం కానీ, విలువలు కానీ, నైతికత కానీ ఏమి లేనటువంటి రాజకీయ యవనికైతే ఆ యవనికకు ఉత్థానానికి తీసుకుపోయినటువంటి ఘనత కూడా అన్న కేసీఆర్ గారికే దక్కుతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను నేను. శేషి గారు ఇక్కడ కత్తి వెంకటస్వామి గారు చెప్తున్న మాట బీజేపీ గేమ్ ప్లాన్ అయి ఉండాలి వీళ్ళందరినీ అక్కడ పంపించడం ద్వారా ఎన్డీఏ అని చెప్పి, కానీ రాజు గారు చెప్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గేమ్ ప్లాన్ అయి ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు నేను ఒక 3 అంశాలు చెప్తాను బలరాం గారు. మొదటి పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మేము తెలంగాణ ఇచ్చామనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, గతంలో 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామనేటటువంటి ఒక అంశాన్ని ముందు పెట్టుకుంటారు. బీజేపీ మేము తెలంగాణ రాష్ట్రం ఇవ్వటానికి లోక్సభలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము, మా మద్దతు తోటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. బట్ ఈ 3 పార్టీలను దాటి 4వ పార్టీగా రీఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నటువంటి టీడీపీ ఏం చెప్తుంది? 3 పార్టీలకు ఒక తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నటువంటి ఉత్తరం ఇచ్చినా అని చెప్తారు చంద్రబాబు నాయుడు. లే, అది సరిపోదన్నా. రెండు కొబ్బరి రెండు కళ్ళు హైటెక్ సిటీ కట్టినా కూడా అంటాడు బలరాం రాజు. 2 కళ్ళ సిద్ధాంతము, 2 కొబ్బరి చిప్పల సిద్ధాంతం అది తెలంగాణ ప్రజలు ఏమి మర్చిపోలేదు, అది ఇంకా వాళ్ళ మదిలోనే ఉంది. వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ కి ఇది ఒకటి అడ్డం వస్తుంది. తర్వాత రెండోది కీలకమైన ఒక హర్డిల్ ఏంటి అని అంటే, ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అది కేఆర్ఎంబి కావచ్చు, లేకపోతే మనకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అంశాలు, కాబట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ, ఇవి 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ని పరిష్కరించుకునేటటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ వైపు ఉంటాడా, ఆంధ్రప్రదేశ్ వైపు ఉంటాడా అనేటటువంటి ప్రశ్న ఇక్కడున్న రాజకీయ పార్టీలు లేవనెత్తుతాయి. కేఆర్ఎంబిలో వాటర్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను రక్షించడానికి ప్రయత్నం చేస్తాడా, లేకపోతే తెలంగాణ డిమాండ్స్ కి ఆమోదం తెలుపుతాడా అనేటటువంటి ప్రశ్న. అందుకే 2 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 2 ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుకున్నారు లెక్యూలో. వాళ్ళు మాట్లాడినటువంటిది ఒక్క సమస్య పరిష్కారం అయిందా? ఒక్క సమస్య పైన ఒక అంగీకారానికి వచ్చారా? రాలేరు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇది ఒక హార్డిల్ ఉంటుంది. ఇక 3వ నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే, వెంకటస్వామి అన్న గారు ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే కూటమిగా ఏర్పడి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి జనసేన, బీజేపీ, టీడీపీ ఇక్కడ కూటమి అవుతాయంటే ఈ కూటమికి బీజేపీ ఒప్పుకోదు. ఎందుకంటే టీడీపీ తోటి గనక అలయన్స్ ఏర్పాటు చేస్తే బీజేపీకి ఉన్నటువంటి స్టామినా పోతుంది, బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ పోతుంది. కాబట్టి టీడీపీతో కలిసేటటువంటి సాహసం బీజేపీ చేయదు. ఇది జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్. 2018 శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ మహాకూటమి గడితే కాంగ్రెస్ పార్టీ టీడీపీ వల్ల దెబ్బతిన్నది. అది మన కళ్ళకు కనపడుతున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్. కాబట్టి లేదు, ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ ఉండదు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేను ఫోర్కాస్ట్ చేస్తున్నది ఏంటంటే, కామన్ శత్రువు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి. కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీని 2028 శాసనసభ ఎన్నికల్లో ఓడించాలంటే మీరు ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అలయన్స్ కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి 2028 శాసనసభ ఎన్నికల్లో కానీ, 2029 లోక్సభ ఎన్నికల్లో కానీ.
ఆ పాజిబిలిటీ ఉంటుంది కానీ బట్ కూటమిగా ఏర్పడేటటువంటి పాజిబిలిటీ టీడీపీకి, బీజేపీకి, జనసేనకు ఇక్కడ ఉండదు. బట్ ఇక్కడ ఒక అలయన్స్, ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక అలయన్స్ తోటి బీజేపీ వస్తుంది. ఎందుకు? బీజేపీ టార్గెట్ అంతా సౌత్ ఇండియా పైన ఉంటుంది. ఎందుకు అంటే బీజేపీ ఇప్పుడు హర్యానాలో ఓడిపోబోతుంది, మీకు కాశ్మీర్ లో మంచి ఫలితాలు రావు, తర్వాత వచ్చేటటువంటి మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, ఢిల్లీలో కూడా బీజేపీ పవర్ తగ్గుతుంది. కాబట్టి బీజేపీకి ఉన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే సౌత్ ఇండియా మొత్తం మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ తెలంగాణలో ఒక కూటమి, ఆంధ్రప్రదేశ్ లో ఒక కూటమి, తమిళనాడులో ఒక కూటమి, ఇట్లా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ చేస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా 2028 ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఇక్కడ కూటమి అవుతాయి. ఎందుకంటే కామన్ శత్రువు కాంగ్రెస్ ను ఓడించడం. బట్ అది పాజిబిలిటీస్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనపడుతుంది. ఒకటి చెప్తాను మీకు తెలియని విషయం, శేష్ గారికి తెలియని విషయం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ అరేంజ్మెంట్ లో అంటే వాళ్ళని చంపుకోనైనా కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ తోటి అనుబంధాన్ని కొనసాగించేటువంటి సిస్టమ్ లో ఇంటర్నల్ గా చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళకు చాలా మంది బీజేపీ తెలంగాణలో ఉండదు. కిషన్ రెడ్డి నడవదు, బండి సంజయ్ నడవదు, బండి సంజయ్, కిషన్ రెడ్డి లేకపోతే అరవింద్ వీళ్ళు ఎవరిది నడవదు. ఆ టైంకు ఈటల రాజేందర్ ఎవరు తెలంగాణ ఉన్నది ఎవరు నడవదు. మళ్ళా ఆంధ్ర ఆధిపత్య శక్తిలో ఇంటర్నల్ గా బీజేపీని శాసిస్తాయి. డిబేట్ టైం అయిపోయింది, క్లోజ్ చేయాల్సింది. రాజు గారు, ఫైనల్ గా టీడీపీ పాలన మళ్ళీ రావాలని మీ నాయకులు, మీ మాజీ నాయకులు, మీ నాయకులు కోరుకుంటున్నారు, ఏమంటారు దానికి? ఇప్పుడు అది అందరి నాయకుడు ఆయన, అన్ని పార్టీలో కాలు పెట్టి చేసినటువంటి నాయకుడు. ఇందాక అంటే కత్తి వెంకటస్వామి గారు చెప్పిందే చెప్తా, అంటే దొంగల ముఠ బానిస బతుకులు బతకాలనే వాళ్ళు ఎప్పుడైనా పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు, వాళ్ళు ఎవరికైనా స్వాగతం పలకొచ్చు. కానీ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం. ఈనాటిదే కాదు, ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఈ రోజు తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఎవరు మా వాళ్ళు, ఎవరు కాదు, మాకు పాలించే నాయకులు ఎవరు, మాకు ఆ రోజు దోపిడీ చేసింది ఎవరు, ఇప్పుడు వీళ్ళు ఎందుకు తెలంగాణకు మళ్ళీ వస్తున్నారని ఖచ్చితంగా ఆలోచిస్తారు తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం ఇంత చైతన్యవంతమైన సమాజం మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతమైనటువంటి పార్టీని తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటారు? మరి దొంగల ముఠ అయినటువంటి తమ ఆస్తులను కాపాడుకోవడానికి తమ యొక్క ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భయాన్నో నయాన్నో ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు కూలగొడతాడో, లేకపోతే వీళ్ళ ఆస్తుల మీద పడతాడో, వీళ్ళపైన ఎప్పుడు పడతాడో, ఎట్లా దీన్ని కాపాడుకోవాలని రక్షణ కవచంగా కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే వీళ్ళకి ఏదన్నా వీళ్ళ ఆస్తులు ఆగిపోతాయనే ఉద్దేశం కూడా ఉండొచ్చు కాక, అందుకొరకు నేనేమంటున్నా అంటే రండి, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో, మహబూబ్ నగర్ లో, మహబాద్ లో, ఖమ్మంలో, కరీంనగర్ లో పోటీ చేద్దాం, ప్రజలే తేలుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకొకటి, తెలంగాణ ప్రజలు ఇంత మంచి ఒక ఉద్యమాన్ని, ఇంతమంది వేలాది మంది విద్యార్థులను, యువకులను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను పోగొట్టుకొని ఒక మంచి తెలంగాణ నిర్మించుకుంటే మళ్ళీ అలాంటి శక్తులే మళ్ళీ గద్దలొచ్చి తెలంగాణ కాకి పిల్లల పైన కూడా కూర్చుంటామని వాళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజాన్ని మాత్రం చెప్పగలుగుతారు. కత్తి వెంకటస్వామి గారు ఒక మాటలో చెప్పండి ప్లీజ్, క్లోజ్ చేయాలి మనం. ఏం లేదు, ఇప్పుడు పార్టీలు అన్న తర్వాత ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇది సిద్ధాంతం, అదే రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు. ఆ వెసులుబాటును మనం ఎవరం కూడా వ్యతిరేకించడానికి లేదు. ఎవరన్నా రాండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. కాకపోతే నేనేమంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ సెంటిమెంట్ అనుకోండి, లేకపోతే ఆత్మాభిమానం అనుకోండి, దీనికి వ్యతిరేకంగా టీడీపీలో చేరబోయేటువంటి నాయకులు ఎవరు కూడా మాట్లాడకుంటే వాళ్ళకు మంచిది, తెలంగాణ సమాజానికి మంచిది, వాళ్ళ చంద్రబాబు నాయుడు కూడా మంచిది. రైట్ సార్. శేషు గారు, ఫైనల్ ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ రీఎస్టాబ్లిష్మెంట్ కి అవకాశాలు ఉంటాయి, కానీ అది అనేక చిక్కుముడులను, అడ్డంకులను దాటి ఇక్కడ ఒక పార్టీగా నిలబడి మూడు పార్టీలకు ధీటుగా ఎదగటం అనేది అంత అవకాశాలు ఉన్నట్లుగా అయితే నాకు కనపట్లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కరెటి రాజు నాయక్ గారు, కత్తి వెంకటస్వామి గారు, శేషు గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ టీడీపీ మళ్ళీ తెలంగాణలో రావాలి అని చెప్పి కోరుకుంటున్న నేతలు కొంతమంది కనిపిస్తున్న పరిస్థితి. అయితే వారి వ్యక్తిగత ఎజెండాలతో పోతున్నారా, లేకపోతే వారి వ్యక్తిగత ఆస్తులు, లేకపోతే అక్రమ ఆస్తుల పరిరక్షణ కోసం పోతున్నారా తెలియదు. కానీ అటువంటి నేతల సంఖ్య అయితే కొంత పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇవాళ టీడీపీలో చేరడం ద్వారా తమకు ఒక కవచంగా ఏర్పాటు చేసుకోవాలి టీడీపీని అని చెప్పి చూస్తున్న నేతలు టీడీపీలో చేరుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ఇవాళ
ఇవాళ తెలంగాణ సమాజం దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాటి వారం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.